బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో యువ బ్యాటర్లు రెచ్చిపోయారు. యువ బ్యాట్స్మెన్ జైస్వాల్ ఇంగ్లీష్ బౌలర్లకు ఊచకోత కోస్తూ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన జైస్వాల్ 231 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు 14 ఫోర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక మరో బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీతో కివీస్ బౌలర్లను ముప్పతిప్పులు పెడుతున్నారు. ఇక సండే రోజున యువ బ్యాట్స్మెన్లు ఫన్ డేస్ అందిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో యువ బ్యాటర్లు రెచ్చిపోయారు. యువ బ్యాట్స్మెన్ జైస్వాల్ ఇంగ్లీష్ బౌలర్లకు ఊచకోతకు వస్తూ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా వచ్చిన జైస్వాల్ 231 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు 14 ఫోర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక మరో బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీతో కివీస్ బౌలర్లకు ముప్పతిప్పులు పెడుతున్నారు. ఇక సండే రోజున యువ బ్యాట్స్మెన్లు ఫన్ డే అందిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. ఏదైతే టెస్ట్ మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్నటువంటి రాజ్కోట్ లో మూడో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం కుర్రాళ్ళు ప్రధానంగా చెప్పుకోవాలంటే కుర్రాళ్ళు అయితే చాలా అదరగొడుతున్నారు. టెస్ట్ డెబ్యూ చేసినటువంటి సర్ఫరాజ్ ఖాన్ 2 ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొడితే, ఇక సొంత ఓన్ పిచ్ పై గుజరాత్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ అయితే ఆకాశమే హద్దుగా చెందగిపోయాడు. గత మ్యాచ్ లో అతను డబుల్ సెంచరీ చేయడం, తిరిగి ఇంకొక మ్యాచ్ లో కూడా మళ్ళీ డబుల్ సెంచరీ అందుకోవడం అనేటటువంటిది చాలా నైపుణ్యమైనటువంటి బ్యాటింగ్ గా మనం చెప్పొచ్చు. వరుస మ్యాచ్ల్లో డబుల్ సెంచరీలు సాధించడం అంటే అప్పట్లో సాధించారు వివిఎస్ లక్ష్మణ్, ఆ తర్వాత ప్రముఖ బ్యాట్స్మెన్లు అప్పుడు చేశారు. కానీ ఈ కాలంలో మాత్రము వరుసగా డబుల్ సెంచరీలు 2 ఇన్నింగ్స్ 2 మ్యాచ్ల్లో అంటే అది చాలా ఓపిక కావాలి. అంతేకాకుండా మంచి టెక్నిక్ కూడా కావాలి. అయితే జైస్వాల్ కుర్రాడులో మంచి టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే ఆత్మవిశ్వాసం ఉంది, అంతకు మించినటువంటి ఒక ధైర్యం ఉంది. అంటే బాల్స్ ని ముఖ్యంగా ఈ రోజు మనం చూసినట్టయితే అండర్సన్ ను టార్గెట్ చేసుకుని అతడు బాదిన సిక్సర్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా 3 సిక్సర్లు కొట్టడం అనేటటువంటిది, అది కూడా అండర్సన్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక ఇంగ్లాండ్ బౌలింగ్ లో అతను వరుస సిక్సర్లు కొట్టాడంటే అక్కడ స్టేడియంలో అయితే ఆ సిక్సర్ల మోతకి అభిమానులంతా కూడా పూరకం వచ్చినట్టుగా ఊపారు. అసలు ఇది టెస్ట్ మ్యాచా లేదా వన్డే మ్యాచా లేదా 2020 అనేటటువంటి సందేహం అయితే అందరిలో నెలకొంది. కాకపోతే ఎప్పుడైతే ఇంగ్లాండ్ బజ్బాల్ వ్యూహంతో ఇలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ విజయాలు సాధిస్తుందో, మిగతా అన్ని జట్లు కూడా అదే బజ్బాల్ వ్యూహంతో మెరుపు బ్యాటింగ్ తో టెస్ట్ మ్యాచ్లను కూడా రక్తి కట్టిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు యశస్వి జైస్వాల్ అంటే నిన్నటి మ్యాచ్ లో అతను సెంచరీ చేసిన తర్వాత రిటైర్డ్ హార్డ్ గా వెందిరిగాడు. తిరిగి ఈ రోజు వచ్చి 4లు 6ర్లే బాదడం అంటే బౌండరీలు 6ర్లు బాదడం ఇంత ఈజీనా అనేటటువంటి రీతిలో అతని బ్యాటింగ్ అయితే కొనసాగింది. మరో ఎండ్ నుంచి అతనికి సర్ఫరాజ్ ఇదే మ్యాచ్ లో అరంగేట్రం చేసినటువంటి సర్ఫరాజ్ ఖాన్ నుంచి మంచి సహకారం అయితే అందింది. అతను కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో అతను ఆకట్టుకున్నాడు. ఇక శుభ్మన్ గిల్ పాపం ఈ ఇన్నింగ్స్ లో మనం బ్యాడ్ గా చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ చక్కగా ఆడాడు, మంచి ఆ టీమ్ కి అవసరమైన సందర్భంలో పరుగులు అందించాడు. కానీ అతడు కుల్దీప్ యాదవ్ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల సెంచరీకి చేరువలో 91 పరుగులు చేసి అతను రనౌట్ గా బెదిరగడం అతన్ని నిరాశపరిచే అంశంగా మనం చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం ఇండియా గట్టి పట్టు బిగించినట్టుగా మనం భావించవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఇన్నింగ్స్ డిక్లేరింగ్ కాలేదు కానీ 556 పరుగులకు పైగా లక్ష్యం అయితే ఇప్పటికీ ఉంది. ఇంకా మేబీ బ్యాటింగ్ ఇంకో మరి కొన్ని ఓవర్లు వాళ్ళు ఆడే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే దీని యొక్క ఇన్నింగ్స్ డ్రింక్స్ నడుస్తున్నాయి కాబట్టి డ్రింక్స్ అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. లేదంటే మరికొంతసేపు అంటే ఒక 4-5 ఓవర్లు ఆడించి అభిమానులకు ఉత్సాహం పరిచేందుకు 4లు 6ర్ల పండుగ ఇతర బ్యాట్స్మెన్స్ నుంచి ఆశించే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గట్టుగానే సర్ఫరాజ్ కూడా 6ర్లు బాదుతున్నాడు, ఇప్పటికే 3 6ర్లు బాదాడు. సో ఓవరాల్ గా చూస్తే ఈ మ్యాచ్ అయితే ఇండియా వశం అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. ఎందుకంటే చరిత్రలో ఇన్నింగ్స్ లో అంటే చివరి ఇన్నింగ్స్ లో ఇంత పెద్ద స్కోర్ సాధించే అవకాశం అయితే ఇప్పటివరకైతే లేదు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.